ఢిల్లీ ప్రజలకు ఊరట లభించింది. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత కొంతమేర తగ్గుముఖం పట్టింది. అయితే కాలుష్యం విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే అంటున్నారు ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా. అంతేకాదు ప్రభుత్వం చేసిన సూచనలు పాటించాలని ఆయన కోరారు. అలాగే మరీ అవసరమైతే తప్ప సొంత వాహనాలను బయటకు తీయొద్దని ఢిల్లీ ప్రజలను మంత్రి సిర్సా కోరారు. ఢిల్లీ ప్రజలకు చాలా కాలం తర్వాత ఊరట లభించింది. తాజాగా వాయు కాలుష్యం తీవ్రత కొంతవరకు తగ్గింది. దీంతో గతంలో అనేక అంశాలకు సంబంధించి ప్రభుత్వం వివరించిన నిషేధాలను రేఖా గుప్తా సర్కార్ సడలించింది. దీంతో ఢిల్లీ ప్రజలు పెద్ద ఎత్తున రిలీఫ్గా ఫీలయ్యారు. అయితే కాలుష్యం తీవ్రత తగ్గినంత మాత్రాన జనం పండగ చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు ఢిల్లీ పర్యావరణ మంత్రి ముజీందర్ సింగ్ సిర్సా. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిందే అంటున్నారు ఆయన. అంతేకాదు రేఖా గుప్తా ప్రభుత్వం తీసుకున్న అనేక కఠిన చర్యల కారణంగా పొల్యూషన్ కంట్రోల్లోకి వచ్చిందన్నారు ఆయన. అయితే ఇది శాశ్వతం అనుకోకూడదన్నారు. మరే ఇతర కారణాలతోనైనా మరోసారి వాయు కాలుష్యం పెరిగే ప్రమాదం లేకపోలేదని ముజీందర్ సింగ్ సిర్సా ప్రజలను హెచ్చరించారు. ఇదిలా ఉంటే ఢిల్లీలో ఇటీవల పొగమంచు పెరిగింది. పొగమంచు కారణంగా సమీప వస్తువులు కూడా కనపడడం లేదు. కాగా ఇదే అంశాన్ని మంత్రి సిర్సా ప్రస్తావించారు. అలాగే పొగమంచు కారణంగా మరోసారి వాయు కాలుష్యం పెరిగే ప్రమాదం ఉందన్నారు. అంతేకాదు మరీ అవసరమైతే తప్ప సొంత వాహనాలను బయటకు తీయవద్దని ఢిల్లీ ప్రజలను మంత్రి సిర్సా కోరారు. సాధ్యమైనంత వరకు ప్రజా రవాణా వ్యవస్థని ఉపయోగించాలని ప్రజలను ఆయన కోరారు. కాగా రాత్రి వేళల్లో చలికి తట్టుకోలేక చాలామంది చెత్తను తగలబెట్టడం చాలామందికి అలవాటుగా మారిన విషయాన్ని మంత్రి సిర్సా ప్రస్తావించారు. ఇలా చెత్తను తగలబెడితే దాని ప్రభావం చివరికి వాయు కాలుష్యంపై పడుతుందని ఆయన హెచ్చరించారు. చెత్తను తగలబెడితే వచ్చే పొగ అంతిమంగా ఎయిర్ పొల్యూషన్కు కారణమవుతుందని మంత్రి సిర్సా పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం ప్రకటించిన కొన్ని ప్రమాణాలను పాటించని వాహనాలకు ఢిల్లీలో ఇప్పటికే నో ఎంట్రీ విధానం అమలులో ఉందని మంత్రి సిర్సా వెల్లడించారు. ఈ విధానం వాయు కాలుష్యం పెరగకుండా చేస్తుందన్నారు ఆయన. కాగా ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ అంశాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గోవాలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రస్తావించారు. తాత్కాలిక పరిష్కారాలతో వాయు కాలుష్యం సమస్య అంతం కాదని ఆయన తేల్చి చెప్పారు. ప్రజల ప్రాణాలు తీస్తున్న వాయు కాలుష్యానికి శాశ్వత పరిష్కారం అవసరమన్నారాయన. పర్యావరణ రంగ నిపుణులు ఈ విషయంలో శాశ్వత పరిష్కారం కనుగొంటారన్న నమ్మకము తనకుందన్నారు జస్టిస్ సూర్యకాంత్. ఇదిలా ఉంటే ఢిల్లీ వాయు కాలుష్యంపై ఇటీవల ఢిల్లీ హైకోర్టు కూడా స్పందించింది. వాయు కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే ఎయిర్ ప్యూరిఫైర్లపై 18% జీఎస్టీ కొనసాగించడం ఎంతవరకు సమంజసమని నేరుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. అంతేకాదు స్వచ్ఛమైన గాలిని ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. అయితే ఇందుకు అనేక సాంకేతిక కారణాలు అవరోధాలుగా మారే పరిస్థితిని అందరూ అర్థం చేసుకోగలరని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఇటువంటి విపత్కర సమయంలో ఎయిర్ ప్యూరిఫైర్లపై ధరలను సామాన్యుడికి అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై లేదా అని ఢిల్లీ హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఏది ఏమైనా ఢిల్లీలో వాయు కాలుష్యం కొంతమేర తగ్గడం అందరూ ఆనందపడే అంశమే.